వక్ఫ్ సవరణ బిల్లు బలవంతంగా ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్న కోదాడ డివిజన్ మైనార్టీ నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడలో వక్ఫ్ సవరణ బిల్లు బలవంతంగా ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుపుతామని ఒక ప్రకటనలో కోదాడ డివిజన్ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ భాజన్, కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖలీల్ మరియు మౌలానా హెచ్చరించారు. ఈ బిల్లు కోసమే పోరాటం కాకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధమని స్పష్టం చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే ముస్లిం మైనార్టీలు మాన ప్రాణాలు త్యాగాలు లెక్క చేయకుండా పోరాటం చేశారో అదే విధంగా వక్ఫ్ బిల్లు రద్దు అయ్యేంత వరకు అన్ని కులమత వర్గాల వారి స్వయం సహకారంతో పోరాటం చేస్తామని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోదరులారా, ఒకటే చెప్పదలుచుకున్న ఈ మోడీ ప్రభుత్వానికి, మోడీ గారు మీరు అధికారంలో వచ్చిన కాడి నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ముస్లిం మైనార్టీస్ని. నేను తీవ్రంగా ఖండిస్తున్న దీనికి. మీరు అనుకుంటారు ముస్లిం మైనార్టీస్లు ఏం చేసినా అనుగమనిగా ఉంటారేమోనని. గుర్తుపెట్టుకోండి, భారతదేశ స్వతంత్రానికి ఏ విధంగా అయితే అహర్నిశలు కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేసి స్వతంత్రం సిద్ధించారు ముస్లింలు, దాంట్లో అత్యధికులు ముస్లింలే ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ వక్ఫ్ చట్టానికి ఏమన్నా తూట్లు పొడిచి మైనార్టీస్ని అన్యాయం చేసే కార్యక్రమం జరిగితే రెండో స్వతంత్ర పోరాటం తీసుకొచ్చి మిమ్మల్ని మట్టు పెట్టడం ఖాయమని వారికి ఇస్తున్నాం. జాగ్రత్తగా, తస్మా జాగ్రత్త. ముస్లింల సత్తా ఏంటో, ముస్లింలు ఏంటో గతంలో బ్రిటిష్ వాళ్ళకి చూపించాం. ఇవాళ భారతదేశంలో మీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వవాదుల్ని, సందర్శవాదుల్ని చూపెట్టే రోజు దగ్గర పడ్డది. జాగ్రత్తగా ఉండండి. మేమంతా వేగమైతే పూర్తి బాగాలేతారు మీరు. జాగ్రత్త. ఎందుకు ఐకమత్యంగా ఉన్నాం, అందరం కలిసి ఉందాం, బాయిగా ఉందాం అనే ఆలోచనతోటి పెద్దలు అందరూ చెప్తున్నట్టుగా మీ యువకులం అందరు కలిసి సామరస్యంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. మా సహనాన్ని పరీక్షించబాకండి. ఒకవేళ మేము కోల్పోతే మా సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మరి ఈరోజు భారతదేశంలో హిందూ ముస్లిం భాయిగా సుసంపన్నంగా మరి అంత కలిసిమెలిసి ఐక్యంగా ఉండే తరుణంలో మరి 10 సంవత్సరాల బీజేపీ కేంద్ర ప్రభుత్వం పరిపాలనలో ముస్లిం మైనార్టీల మీద అనేక రకమైన దాడులు చేయడం జరుగుతుంది. సీఏగా పౌర చట్టంలో తీసిరు, ట్రిపుల్ తలాక్ అని, తర్వాత ఈ మసీదుల మీద మసీదుతో బండి సంజయ్ లాంటి వాళ్ళు, మరి ముస్లిం పండుగ రంజాన్ పండుగ తరుణంలో రాజా సింగ్ లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు వాళ్ళకి ఇంత టైం ఇవ్వడం ఏంది, మా హిందువులు టైం ఇవ్వకపోవడం అనేది, ఇలా అనేక రకాలుగా ముస్లిం మైనార్టీ మీద దాడులు నిర్వహిస్తూ అనేక రకమైన హింసకు గురి చేయడం జరుగుతుంది ముస్లిం మైనార్టీకి. మరి ఈ రకంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో వక్ఫ్ బోర్డు మీద బీజేపీ ప్రభుత్వానికి కన్నుబడింది. వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ దాదాపు 9 లక్షల ఎకరాల పైన చాలా ల్యాండ్ ఉంది, దాని మీద కన్నుబడింది. ఆ మధ్యన ఎల్ఐసి అన్నట్టు అది కబ్జా చేయడం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. తర్వాత సెంట్రల్ రైల్వే అని చెప్పి ఆస్తులన్నీ అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ఈ తరుణంలో ముస్లిం మైనార్టీల వక్ఫ్ బోర్డు ఉన్న ఆస్తులన్నీ తన హ్యాండ్ ఓవర్ కబ్జా చేయడానికి విషయ ప్రయత్నాలు చేస్తుండు. వక్ఫ్ అనేది అది ఏ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. వక్ఫ్ అనేది ఒకనాటి కాలం నాటి నుంచే ముస్లిం మైనార్టీలకు బీద కుటుంబాలకు దరిచేయాలని ఆ అల్లా పేరు మీద వక్ఫ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది ఏదున్నా దాని మీద ఉన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ దాని యొక్క లబ్ధి పొందాలంటే అది కేవలం బీద కుటుంబాల వరకే అది ఒక అర్హత ఉంటుంది. అది ఏ కేంద్ర ప్రభుత్వమో ఏ రాష్ట్ర ప్రభుత్వమో వక్ఫ్ అనేది ఆ యొక్క తీసుకొచ్చి ఆ ఆస్తులను మాకు అంటగట్టట్లేదు. అది మా ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఆస్తులే కాబట్టి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. కాబట్టి ఈ వక్ఫ్ ఆస్తి మీద ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టేసి ఈ యొక్క బిల్లుని అమలు చేయడం ప్రస్తుతం చేస్తుంది. అలా అమలు చేసిన తరుణంలో ఇవాళ ఈద్గాలు కానీ ముస్లిం మైనార్టీ నమాజు, ఇవాళ ముస్లిం మైనార్టీలు చదువుకునే చిన్నపిల్లగాళ్ళు ఉర్దూ స్కూళ్ళు కానీ, ఖబర్స్థాన్లు కానీ, మసీదులు కానీ, వక్ఫ్ స్థలాలు ఏ ఉన్నా సరే అవన్నీ ముస్లిం మైనార్టీకి దూరం అయిపోతాయి. ఇవాళ ముస్లిం మైనార్టీ కుటుంబాలన్నీ మరి రోడ్డు పాలయ్యే స్థితి దగ్గరపడదని చెప్పి నేను ఈ రకంగా
ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా నేను విన్నపించుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి ఆస్తుల మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మరి ఆ చర్య కాపాడుకోవాలంటే మనమంతా ఆ వక్ఫ్ బిల్లును వ్యతిరేకంగా ఖండిస్తున్నాము తీవ్రంగా. అది రాకుండా ఉండాలంటే మరి దాన్ని రేపో మాపో మనం ఏ ఉద్యమానికైనా సిద్ధపడి ఆ యొక్క వక్ఫ్ బిల్లుని దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. దానికి దేనికైనా సిద్ధపడి ఇవాళ ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోయి అక్కడ అవసరమైతే పార్లమెంట్ సభ్యులు వాళ్ళ మొత్తం ప్రధానమంత్రి ఆ యొక్క పార్లమెంట్ మొత్తం కబ్జా దానికి ఏం చేసి అక్కడ ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధపడ్డామని చెప్పి ఈ రకంగా విన్నపించుకుంటున్నాడు. अभी अभी हमारे ख्वाजा मोइनुद्दीन साहब माइनॉरिटी चेयरमैन साहब वक्फ बोर्ड के ताल्लुक से वक्फ के जायदाद के ताल्लुक से पूरी मुकम्मल तफसील बात करें और हम जो है सो वक्फ के जो मालियत है वो तमाम मुसलमानों की है और अल्लाह के नाम पे वक्फ की हुई है। इसके अंदर किसी का हक़ नहीं है, किसी गवर्नमेंट का हक़ नहीं है, रियासत की गवर्नमेंट का हक़ नहीं है और जो है सो दिल्ली गवर्नमेंट का हक़ नहीं है। ये हमारा हक़ है और हमारे हक़ को हमारे लिए रहने देना चाहिए। तुम जुल्म करके, तुम दौर्जन्य करके हमारे जायदाद के ऊपर हाथ डालना ये सही नहीं है। हम इसके वास्ते हमारे जायदाद को हासिल करने के वास्ते, हमारे जायदाद को हम बचाने के वास्ते वक्त के हम कितना भी जो है सो मेहनत करेंगे, कोशिश करेंगे, इस बिल को रद्द करेंगे, इस बिल को रद्द करेंगे जब तक हम आराम से नहीं रहेंगे। तो इसके वास्ते हम जो है सो जो बड़े जो है सो कुर्सी पे बैठ के हुकूमत कर रहे और ये बिल पास करने में जो कोशिश कर रहे, हम उन सबको बोलते हैं कि जो है सो तुम जो है सो होशियार रहो, तुम्हारी जो है सो कोशिश कामयाब नहीं होगी। हम अल्लाह से ज़रूर दुआ करेंगे और नहीं होने देंगे इंशाअल्लाह। పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.